హలో అండి, అందరికీ కూడా నమస్కారం. మీరు చూస్తున్నారు అంజలి రమావత్ యూట్యూబ్ ఛానల్. నా పేరు అంజలి. నేను ఒక మారుమూల పల్లెటూరులో నివసించే సాదాసీదా అమ్మాయిని. సో ఈ ఛానల్లో ఈ వీడియోలో నేను పల్లెటూరులో మా యొక్క జీవన విధానం ఎలా ఉంటుందనేది మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. అందుకని ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో వీడియోని చివరి వరకు చూసి నా వీడియోస్ అన్నీ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఒక వీడియో షార్ట్ కానీ అలాగే లాంగ్ కానీ ఏదో ఒకటి నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా అందరికీ సపోర్ట్ చేసినట్లే నాకు కూడా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో ఇక్కడైతే బయట కట్టెల పొయ్యి మీద బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. ఇది నిన్నటి నైట్ కోసమని నేను చేస్తున్న వంట అనమాట. సో ఇక్కడ బంగాళదుంప కూర అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం కొంచెం అన్ఈజీగా, కొంచెం ఇబ్బందిగా, కొంచెం తడబడుతుంది. అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోకండి. ఎక్కువగా నేను బయట కూర్చొని వంటలు చేయడానికి ఇష్టపడతాను. ఒకే రూమ్లో వంటగదిలో నుంచొని చేయడం కన్నా ఇలా బయట ప్రశాంతంగా వాతావరణంలో కూర్చొని కుక్కల్ని, కోళ్ళని, కాకుల్ని, పక్షుల్ని చూస్తూ హాయిగా ప్రశాంతంగా మనసుకుంటుంది. కాబట్టి అలా చూస్తూ హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వంట చేయడం అంటేనే నాకు ఇష్టం అన్నమాట. పొయ్యి మీద బంగాళదుంపలు ఉడకవు కాబట్టి ఎప్పటికే నేను ప్రెషర్ కుక్కర్లో ఉడికిచ్చేసాను బంగాళదుంపల్ని. ఇక్కడ టమాటాలు, ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి. అందులో ఉడికించిన బంగాళదుంపల్ని కూడా ముక్కలుగా చేసి ధనియాల పొడి, కారం వేసి కొంచెం వాటర్ కూడా పోసి అందులో కొంచెం కొత్తిమీర వేసేసి కాసేపు అలాగే పొయ్యి మీద ఉంచేసాను అనమాట. అప్పుడు కొంచెం గ్రేవీ అనేది చిక్కబడుతుంది. ఇప్పుడు రొట్టెలు అనేది చేయాలి కాబట్టి కొంచెం గ్రేవీగానే ఉంటేనే బాగుంటుంది. ఎక్కువగా ఫ్రైలు కాకుండా గ్రేవీగా తినటానికి మా వారు ఇష్టపడతారనమాట. దానికోసమని అలా చేశాను. చెప్పాలంటే ఇంట్లో గ్యాస్ మీద చేసుకునే వంట కన్నా బయట కట్టెల పొయ్యి మీద చేసుకునేటప్పుడే వంట కొంచెం స్పీడ్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అనమాట. అలాగే ఇక్కడ నేను రొట్టెలు చేయడానికని పైన పెనం అయితే పెట్టానమాట. అలాగే జొన్న రొట్టెలు చేస్తున్నానండి. జొన్న రొట్టెలు అనేది డైలీ ఉండాల్సిందే. డైలీ కాకపోయినా రోజు మార్చి రోజైనా కంపల్సరీ అయితే చేస్తానన్నమాట. రొట్టెలు ఒకసారి తినటం అలవాటు అయితే ఇంకా రోజు తినాలని అనిపిస్తుంది. ఎప్పుడో ఒకసారి హెల్త్ బాగోలేనప్పుడు మాత్రమే నేను స్కిప్ చేస్తాను తప్ప రొట్టెలు అనేది మాత్రం డైలీ తింటాము. మొదట్లో నాకు అసలు రొట్టెలు చేయడమే వచ్చేది కాదు. మా అత్తగారు చేసేవారు. ఆవిడ కొంచెం లావుగా చేసేది అనమాట. అందుకే తినేటప్పుడు పిండి తింటున్నట్టే ఫీలింగ్ అయితే ఉండేది. అందుకని నేను ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పేసి ఒక నెల అయితే నాకు పట్టింది నేర్చుకోవడానికి. అలా చిన్నగా నేర్చుకొని ఇప్పుడైతే చాలా సింపుల్గా చేసేసుకుంటున్నాను. నా సొంతంగా నా చేతులతో చేసుకొని తింటున్నాను నాకు నచ్చినట్టుగా. టిఫిన్లు ఏవి ఎక్కువ చేసుకోము కాబట్టి రోజు రొట్టెలు అనేది మాకు అది అలవాటైపోయింది. ఇక్కడ ఇవి చామంతి ఫ్లవర్స్ అనమాట. నైట్ వ్యూ బాగుంది కదా అని చెప్పేసి కొంచెం అలా ఫ్లవర్స్ కూడా చూపిద్దామని తీశాను. ఇవి వైట్ చామంతి, కనకాంబరాలు, బంతిపూలు ఇవన్నీ బాగుంటాయండి బయట చూడడానికి కూడా. ఇది మా చిన్న ఇల్లు అనమాట, పూరిల్లే, మట్టి కూడా. ఇదిగోండి నేను చేసిన రొట్టెలు. సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.